మోడల్ స్కూల్ మంచి స్కూల్ ఉన్నది, కానీ ప్రభుత్వ పరంగా స్కూళ్ళని చేయాలనే కలెక్టర్ గారికి డిఓ గారికి ఒకటే రిక్వెస్ట్ చేసిన కలెక్టర్ గారు, మనం ఎన్ని చేసినా ఒక విద్యను అందిస్తే వాడు మన కుటుంబం ఆ ఊరు ఆ మండలం బాగుపడుతుంది. మనం విద్య మీద బాగా అభివృద్ధి చేద్దాం. దాంతోపాటు ఎస్ఎల్బిసి కాలువలు ఎస్ఎల్బిసి సొరంగం అది నా గుండెకాయ 2007లో మొదలు పెడితే నా మీద కోపంతో మొదలు పెడితే మళ్ళీ కూలిపోయి పాపం 8 మంది చనిపోవడం మళ్ళీ స్టార్ట్ చేయించిన బ్రాహ్మణ వేళలు పూర్తి చేసి చెర్లపల్లి చెరువు కూడా నింపుతున్నా. ఇవాళ 24/7 2000 ఇళ్ళకి ఇచ్చే పైలట్ ప్రాజెక్టు మన మానగోడు నవీన్ గౌడ్ కౌంటర్ వార్డులో మా మున్సిపల్ ఇక్కడ స్టార్ట్ చేసినాం. 6 నెలల్లో ప్రతి ఇంట్లో నల్ల ఇస్తే 24/7 కృష్ణా వాటరే రావాలి, వేరే వాటర్ రావద్దనే 12 ట్యాంకులు ఈ రోజు మనం 10 లక్షల కెపాసిటీ కట్టిస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ 3 సంవత్సరాలే కాదు 2 నెలల్లో పూర్తి చేసి ఇలాంటి స్కూల్లో మళ్ళసారి నాకు ఓపిక ఉండి ఉత్సాహంగా ఇప్పుడు తిరగగలిగితే పోటీ చేస్తా. లేకపోతే ఈ స్కూల్లో రూమ్ తీసుకొని పేద పిల్లల్ని మీ పిల్లల్ని నా కొడుకుగా భావించి మీ అందరినీ కూడా చదివించుకొని చదువుతోనే ఈ నల్గొండను అభివృద్ధి చేయాలి. ఈ నల్గొండ అందరూ స్మార్ట్ సిటీ అంటారు. నేనేమంటున్నాను, ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఇది సూపర్ స్మార్ట్ సిటీ కావాలి. నువ్వు కొడంగల్కి ఎన్ని పెట్టుకుంటావో నాకు అన్ని పైసలు పెట్టాలి, ఒక్క పైసా కూడా తక్కువ పెట్టదని చెప్పిన. ఎందుకంటే తెలంగాణ కోసం 3 ఏళ్ళు మంత్రి పదవి పోతే మీరు నా అమ్మడి కొట్లాడినా లేదా? ఆ 3 ఏళ్ళు కిరణ్ కుమార్ ఒక నాకు పైసలు ఇవ్వలే. ఈ 10 ఏళ్ళు అయితే అపాయింట్మెంట్ ఇవ్వలే, పైసలు వదిలిపెట్టిగా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే నాకు.